అంశాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి బైబిల్ స్టడీలో కావాల్సినటువంటి అంశము అని మనము గ్రహించినట్లయితే, నీవు ఆర్థికంగా దీవించబడాలంటే ఏమి చేయాలి? మన యొక్క దిన అంశం, మన యొక్క బైబిల్ స్టడీ యొక్క అంశము ఈ దినము నువ్వు ఆర్థికంగా వృద్ధి పొందాలంటే, దీవించబడాలంటే ఏమి చేయాలి అనేటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. అనేక సార్లు మనము ఎన్నో రీతిలుగా ఆర్థికంగా వెనకబడి మరి అనగానిపోయి ఎలాంటి అక్కర్లు నోచుకోలేని స్థితిలో మన కుటుంబాలు ఎన్నో దినాలు మరి దేవుని సంఘంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలముగా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం. కారణం ఏమిటి అనేటువంటి గ్రహింపులోకి మనం రాలేకపోతున్నాం. దానికి మన యొక్క కారణమా, మన యొక్క అజ్ఞానమా, మనకున్న సోమరితనమా, మనకున్నటువంటి మరి దగ్గర కాలైనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనలో ఉంచుకోవడమా, ఏదో బలహీనత, ఏదో పాపం మనల్ని పరిపాలన చేస్తుండడాన్ని బట్టి అనేక సార్లు మన జీవితంలో ఈ యొక్క మరి సమాజంలో సంఘముగా, కుటుంబముగా ఆర్థికంగా వృద్ధి కాలేకపోతున్నాము. ఏమిటి కారణము అనేటువంటి విషయాన్ని మనం ఏదైనా తెలుసుకోగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 5 అంశాలు ఉన్నాయి. 5 రకాలైనటువంటి విధాలుగా మనము ఆర్థికంగా మనం ఎందుకు వృద్ధి కాలేకపోతున్నాం, మన కుటుంబం ఎల్లకాలం ఎందుకు నష్టాల్లో ఉంటుంది, ఎందుకు కష్టాల్లో ఉంటుంది, ఎందుకు అప్పుల సమస్యతో అనగారిపోతా ఉంది, ఎల్లకాలం చూసినా కూడా మన జీవితంలో తృప్తి ఉండడం లేదు, భోంచేస్తున్నాము, మరి అన్ని సంపాదిస్తున్నాము, సమృద్ధి కలిగి ఉంటున్నాము, కానీ సంతోషం, సమాధానం మన కుటుంబాల్లో లేదు, మన హృదయాల్లో లేదు, సంపాదించినా కూడా తృప్తి ఉండడం లేదు. కారణం ఏమిటి అనేటువంటి ఆ యొక్క ఉద్దేశాలకి గల కారణము మరి జవాబు చెప్పేటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆది ముత్యాలు, మంచి ముత్యాలు మనం ఏరుకొని వాటిని మన హృదయంలో దాచుకున్నట్లయితే, దాని ప్రకారం నడుచుకున్నట్లయితే నీవు, నీ కుటుంబము, నీ సంఘము ఆర్థికంగా వర్ధిల్లడానికి ఎంతో అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయలేదంటే సఫలం కావాలంటే ఏం చేయాలా? ఈ లోకంలో ఏం చేయాలా? నీ వ్యక్తిగత జీవితంలో ఏమి చేయాలా? నీ కుటుంబ జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలా? నీ యొక్క సంఘ జీవితం, ఇలాంటి విషయాలను కూడా మనము ధ్యానించుకొని దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడం, నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఆర్థికంగా వృద్ధి కాలేకపోతున్నావు, కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా ఆర్థికంగా నువ్వు దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, చూడండి, మొట్టమొదటిగా శ్రద్ధ అనేది మనకు లేకపోవడాన్ని బట్టి మనం ఆర్థికంగా దీవించబడలేకపోతున్నాము. చూడండి, సామెతల గ్రంథం బైబిల్ గ్రంథంలో ప్రసంగి మరి పక్కన ఉంటుంది సామెతలు, సొలొమోను రాసినటువంటి సామెతలు. ఈ సామెతల గ్రంథంలో దేవుడు ఈ మాటకు మనకు జవాబు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రద్ధ లేనిది మానవ జీవితంలో, శ్రద్ధ లేనిది కుటుంబ జీవితంలో, శ్రద్ధ లేనిది సంఘ జీవితంలో ఆర్థికంగా మనం ఎదగలేము అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నా కూడా ఆర్థికంగా ఎదగలేకపోతున్నావు. ఎంత సంపాదిస్తున్నా కూడా నువ్వు మరి ధనవంతుడు కాలేకపోతున్నావు. ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా ఇంటిలో మరి నువ్వు సంపాదించిన రూపాయి నిలబడటం లేదు. కారణం ఏంటో నీలో శ్రద్ధ అనేది లేకపోవడానికి బట్టి, శ్రద్ధ అనేది మనలో లేకపోవడాన్ని బట్టి మనం ఆర్థికంగా వృద్ధి కాలేకపోతున్నాం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3-4వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయుడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఆర్థికంగా నువ్వు దీవించబడలేకపోతున్నావు, ఆర్థికంగా అభివృద్ధి కాలేకపోతున్నావు,
ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. కారణం ఏంటి? శ్రద్ధ మన జీవితంలో ఉన్నట్లయితే, శ్రద్ధ, పని విషయంలో శ్రద్ధ, దేవుని విషయంలో శ్రద్ధ, ప్రార్థన విషయంలో శ్రద్ధ, దేవునికి సమయం ఇచ్చడంలో శ్రద్ధ, నీ యొక్క క్యారెక్టర్ విషయంలో ఒక నియమాన్ని, ఒక పరిమితిని నువ్వు కలిగి ఉండి జీవిస్తూ శ్రద్ధ కలిగి పని చేస్తే నువ్వేమవుతావంట? ఐశ్వర్యవంతుడవుతావు, ఐశ్వర్యవంతుడిగా మారుతావు. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు. భక్తిహీనుడు శ్రద్ధగా పనిచేయడంట. మరి బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడంట. దరిద్రుడు, సోమరి అనేవాడు రేపు చేద్దాంలే, ఈరోజు చేసే పనిని రేపు చేద్దాంలే, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, ఇప్పుడు నాకు మరి మంచిగా ఆహారం తిన్నా మరి అలసట వచ్చేసింది, రేపు చేస్తాంలే పని, ఈరోజు ఎందుకు లేదు, రేపు జరిగిన తర్వాత మొన్నాడు చేస్తాంలే, అలా కాలయాపన చేసుకుంటూ పోతాడు. ఎవరు? బద్ధకంగా పనిచేసేవాడు, సోమరితనం కలిగిన వాడు. వారి జీవితంలో దరిద్రత అనేది వెంటాడుతూ వస్తుంది. పేదరికానికి అతి భయంకరమైన పదమే దరిద్రం. పేదరికం తర్వాత దరిద్రం. దరిద్రం అనేది మనిషికి ఒక ఆయుధదారులు ఇచ్చినట్టు వస్తారు. సోమరి వారి ఇంటిలో శ్రద్ధగా పనిచేయని వారి దగ్గరికి, దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా భక్తిహీనతంగా జీవించే వారి దగ్గరికి లేమి, దరిద్రత ఆయుధదారులు. కాబట్టి శ్రద్ధగా నువ్వు పనిచేస్తే నువ్వు ఆర్థికంగా వృద్ధి అవుతావు. ఏ వ్యాపారం చేసినా కూడా నీ ప్రారంభం దేవుడితో ప్రారంభించు, ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించు వ్యాపారాన్ని. మరి కష్టపడి వ్యాపారం చేయి, కష్టపడి పని చేయి, దేవుడి పని కూడా చేయి. దేవుడి సన్నిధికి రావడానికి ఆసక్తి కలిగి ఉండు. దేవుడి వాక్యం దాని ప్రకారం నడుచుకోవడానికి నీ యొక్క తపన, నీ యొక్క ఆశ అదే ఉండాలి, నీ కోరిక. దానికి మారాలంటాడు కదా, నేను నా జీవిత కాలం అంతా ఈ యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను. ఇది దావీదు మహారాజు యొక్క కోరిక. అంతా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఈ వాంఛ, ఈ కోరిక, ఈ నిశ్చయత, దేవా నీ సన్నిధిలో, నీ మందిరంలో నీ ప్రసన్నతను పిలుపు, నీ ప్రసన్నతను నేను చూడడానికి, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో నేను ప్రవేశించడానికి, నివసించాలని కోరుతున్నాను. ఏం త్యాగం! కాబట్టి శ్రద్ధ నీ జీవితంలో లేకపోతే, శ్రద్ధ అనేది నువ్వు కలిగి ఉండకపోతే అన్ని విషయాలు, దేవుని విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవిత విషయంలో, నీ సంఘ జీవిత విషయంలో శ్రద్ధ కలిగి నువ్వు పనిచేస్తే నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారుతావు, ఆర్థికంగా దీవించబడతావు. నువ్వు దేవుని పని అంటే ఆలస్యంగా రావడం, దేవుని పని అంటే ప్రార్థన నేర్చుకోకుండా రావడం, కూర్చుపోవడం కాదు. ప్రార్థన చేసినప్పుడు మనకు వచ్చి దాన్ని మాట్లాడుతూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. దేవుని కోసం, దేవుని కొరకు నేను కూడా ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ప్రభా, నా జీవితంలో ప్రార్థన నాకు నేర్పించు అని హృదయాంతరంగంలో నువ్వు మొదలుపెట్టు. దేవుడు ప్రార్థన చేసే విధానాన్ని నీకు తెలియజేస్తాడు. ప్రార్థన నీ జీవితానికి ఊపిరి లాంటిది, కంచె లాంటిది. ఏమైనా దేవుడు పిల్లారా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని వారి ప్రాణములకేమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. శ్రద్ధగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రాణం అంట తృప్తిగా ఉంటుందట, పుష్టిగా ఉంటుందట. శారీరకంగా పుష్టి కలిగి ఉంటాడు, మానసికంగా కూడా పుష్టి కలిగి ఉంటాడు వాడు. ఎందుకు? శ్రద్ధగా పనిచేస్తాడు. అతను శ్రద్ధగా దేవుని మందిరానికి వస్తాడు, శ్రద్ధగా దేవుని మందిరంలో తన అక్కల కొరకు ప్రార్థన చేస్తాడు, శ్రద్ధగా దేవుని వాక్యం దాని ప్రకారం తన జీవితాన్ని దేవుని వాక్యం వెలుగులో మలుచుకుంటాడు. తను చేస్తున్న ఉద్యోగంలో, తను చేస్తున్న వ్యాపారంలో,
తన అక్కర్లలో అన్నింటిలో కూడా శ్రద్ధ ఏ రోజు చేసి పని ఆ రోజు. ఆ విధంగా నువ్వు శ్రద్ధ కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు దీవించబడతావు, ఆరోగ్యపరంగా కూడా నువ్వు దీవించబడతావు. ఒక క్రమంలో నీ జీవితము దేవుని యొక్క ఉద్దేశాలు నీలో నెరవేర్చబడతాయి. దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకుంటే, శ్రద్ధగా నువ్వు పనిచేయడం నిశ్చయించుకుంటే, సోమరి వాని యొక్క జీవితంలో వాడు ఆశపడతాడంట, ప్రతిదాన్ని ఆశిస్తాడంట, ప్రతిదాన్ని కావాలని కోరుకుంటాడంట, ప్రతిదీ కావాలని కోరుకుంటాడంట, కానీ వానికి ఏమీ దొరకదంట. ఐశ్వర్యం పొంద ప్రయాసపడుకును. అట్టి ఆలోచన నీ హృదయంలో కలిగిన తోడనే వెంటనే పక్షి ఎగిరిపోకున్నట్లు రెక్కలు చాచి ఎగిరిపోతుందట. నువ్వు దాని కొరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడిగా దేవుని సంఘములో దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఐశ్వర్యం నీ వెంట పరిగెత్తావు. దేవుని జ్ఞానం నీలో ఉంటే చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. జ్ఞానము బజార్లో దొరికే వస్తువు కాదు, బజార్లో కొనుక్కునేటువంటి ఒక విలువైన వస్తువు కాదని. దేవుని సంఘములో బైబిల్ గ్రంథములో దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం. అది నువ్వు తయారు చేసుకోవాల్సినటువంటి స్థానం ఎక్కడ అంటే నీ హృదయంలో. దేవుని బైబిల్ భక్తి కలిగి ఉంటే అదే నీకు జ్ఞానం అన్న సంగతి బైబిల్ వాక్యం చదివిస్తాను. ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు సోమరిగా బ్రతకడు. ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు బద్ధకంగా పనిచేయడు. ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు లేని దాని కొరకు ఆశపడ్డు. దేవుడులారా, ఈ సత్యాన్ని గమనించాలమ్మా. ఈ సత్యాన్ని గమనించినట్లయితే నీవు ఆర్థికంగా దీవించబడతావు. ఆర్థికంగా నువ్వు దీవించబడతావు అనే సంగతి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. అక్కడ కూడా కొన్ని మాటలు రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడు నిన్ను? ఇప్పుడు ఉద్యోగం లేదు మనకు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాము, తృప్తి లేదు మనకు. ఇప్పుడు ఆరోగ్యం లేదు మనకు. లేవి మన ఇంట్లోకి ప్రవేశించింది. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనందరి కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో దేవుడు మన నుండి కోరుతున్నటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తీర్చబడాలంటే, దీవించబడాలంటే, దేవుడు మనల్ని హెచ్చించాలంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనం ఏం చేయాలను? ఏం చేయాలా? మొదటి వచ్చిన మళ్ళా చదవండి ఆ మాట. మన అంశం అది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధ ఉన్నవాడు ఆర్థికంగా వృద్ధి అవుతాడు. శ్రద్ధగా ఉన్నవాడు ఐశ్వర్యవంతుడిగా మారుతాడు. శ్రద్ధగా ఉన్నవాడు నమ్మకంగా పనిచేస్తాడు. కాబట్టి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడిగా మారుతాడు. శ్రద్ధ గలవాడు దీవించబడతాడు. శ్రద్ధ గలవాని ప్రాణం పూర్తిగా ఉంటుంది. వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వాడు దేవుని యొక్క భయము భక్తి కలిగి ఉంటాడు. అయ్యో, ఈరోజు ఉన్నటువంటి పని నేను చేయకపోతే, ఈరోజు ఉన్నటువంటి హోంవర్క్ నేను చేయకపోతే, ఈరోజు ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ నేను చేయకపోతే, ఈరోజు ఉన్నటువంటి రికార్డ్ వర్క్ నేను చేయకపోతే, ఈరోజు ఉన్నటువంటి కంప్యూటర్ వర్క్ నేను చేయకపోతే, రేపు
అంతకు రెండంతలు అవుతుంది. దాన్ని అంతకు రెండంతలు పెరిగినప్పుడు దాన్ని చేయడానికి మనకు మనసు రాదు. పరిభారం అధికమైపోతుంది, మనలో బద్ధకం అధికమైపోతుంది, సోమరితనానికి గురైపోతాం. సోమరితనానికి నువ్వు ఎప్పుడైతే గురైపోతావో నీ కుటుంబంలోనికి భక్తిహీనత అనేది చోటు చేసుకుంటుంది. భక్తిహీనత వల్ల నీ కుటుంబము, నీ జీవితము దరిద్రతలోనికి నడిపించబడుతుంది, నష్టాలలోనికి నడిపించబడుతుంది, లేమి నీటిని ఆవరిస్తుంది. కొరత ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దేవుడు నీ ఇంటికి వచ్చినాడు, నీ సంఘానికి, నీ వీధికి వచ్చినాడు, నీ ఇంటి కొరకు వచ్చినాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఆర్థికంగా నువ్వు దీవించబడాలని ఆశ నీకున్నట్లయితే ప్రియ సోదరుడా, ఈ యొక్క సమయంలో దేవుడు చెప్తున్నా ఈ హెచ్చరికలను గుర్తుపెట్టుకో. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడైతాడు. శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ గలవాని యొక్క మాటను దేవుడు వింటాడు. శ్రద్ధ గలవాడు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటాడు. అందువలన సమస్త జనముల కంటే వారిని ఎక్కువగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు కూలి పని చేసుకునేవాడు, ఒకప్పుడు బానిస బతుకున్నటువంటి అబ్రహాం లింకన్ వుడ్ పాలిష్ చేసుకునేవాడు. అమెరికా దేశానికి అధ్యక్షుడు కష్టపడ్డాడు, శ్రద్ధ కలిగి కష్టపడ్డాడు తన జీవితంలో. అమెరికా దేశానికి అధ్యక్షుడైన అబ్రహాం లింకన్. కారణం ఆయనలో ఉన్న శ్రద్ధ. నీలో అలాంటి శ్రద్ధ ఉంటే దేవుడు ఆర్థికంగా నేను జీవించడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకో. నేను సోదరుడా, ఎల్లకాలం మన జీవితము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా, ఎక్కడ ఉన్నటువంటి జీవితం అక్కడే ఉన్నట్లుగా, గురి కొలుపు లేని జీవితం, ఎదగలేని జీవితం, అంచెలంచెలుగా అభివృద్ధి లేని జీవితం, ఐశ్వర్యంతులుగా మారలేని జీవితం ఎన్నాళ్ళు. కాబట్టి ఆర్థికంగా నీవు, నీ కుటుంబం, నీ సంఘం జీవించబడాలంటే శ్రద్ధ కలిగి పనిచేయడం నేర్చుకో. శ్రద్ధ కలిగి జీవించడం నేర్చుకో. ప్రతి విషయంలో దేవుని కొరకు త్యాగం చేయడంలో నేర్చుకో. నీ యొక్క సంపాదన, నీ యొక్క ఆదాయం, నీకున్న ప్రతిష్టార్పణలు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వడంలో శ్రద్ధ కలిగి నువ్వు జీవించినట్లయితే, వాక్యానుసారంగా జీవిస్తాను అనే తీర్మానం నీకుండి శ్రద్ధగా నువ్వు పనిచేసినట్లయితే, శ్రద్ధగా దేవుళ్ళు నువ్వు నిలిచి ఉన్నట్లయితే అది కూడా దేవుడు నీకే ఇస్తాడు. శ్రద్ధగా ఉన్న వారికి పనిస్తాడు. కాబట్టి వెదజల్లి ఐశ్వర్యవంతులైన వారు కలరు, తగిన దానికన్నా తగ్గించి దరిద్రులు లేని వారు కలరని దేవుడు చదివిస్తారు. వెదజల్లు, నీకున్న దాంట్లో వెదజల్లడాన్ని బట్టి, నీకున్న కొంచెంలో, నీకున్న ఆదాయంలో, నీకున్న ఆ కొద్దిలో నీ గురువువాడు ఇబ్బందులు ఉంటాయి. నీ కళ్ళ ముందు గుడ్డివాడు, నీ కళ్ళ ముందు ఎవరైనా అనాథలు ఎదురైన నీకున్న 10 రూపాయలు 2 రూపాయలను దానం చేయడం నేర్చుకోవాలి. వాడు పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారికి 10 రూపాయలు దానం చేయడం నేర్చుకోవాలి. దాన్ని వెదజల్లేవాడు ఐశ్వర్యవంతుడైతాడు. కానీ దేవుని వాక్యం ఏ విధంగా చెబుతుంది? వెదజల్లి అభివృద్ధి అయిన వారు కలరని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఇవ్వడాన్ని బట్టి నువ్వు అత్యధికంగా ఆశ్రయించబడతావు, అభివృద్ధి చెందుతావు. పిసినారికి ఉండేవాడు, తగిన దానికన్నా తప్పించినవాడు దరిద్రుడు. దేవుని వాక్యం చెప్పే పాట, దేవుని వాక్యం చెప్పే హెచ్చరిక నీ జీవితంలో దాన్ని నేర్చుకో. శ్రద్ధ నీలో నువ్వు ఆర్థికంగా దీవించబడలేవు, దేవునిలో దీవించబడలేవు. ఏ పని చేస్తున్నా నీకు తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా నీకు తృప్తి ఉండదు. మొక్కలు మరణ సంచిలో వేసినట్టే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఇలాంటి తృప్తి ఉండదు. ఎన్ని సంవత్సరాలు లేవి దేవుని కొరకు కనిపెట్టు, దేవునిలో ప్రార్థన చేయి. దేవునికి నీ అక్కడ ఏదో దేవునికి వ్యక్తిగతంగా నీ ఆత్మలో దేవునికి చెప్పుకో. సంఘ ప్రార్థనలు, నీ ఆత్మ కూడికలకు నువ్వు హాజరు కావడంలో అశ్రద్ధాన్ని నీలో ఉంటే
శ్రద్ధ లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకో. దానిని భక్తిహీనత అంటాం. యెహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అంతే. నేను చెప్తున్న మాటగా 8:48 చూడండి. 8:48 ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము ఇక్కడ రాయబడిన మాట ఇది. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఆర్థికంగా కూడా జీవించబడలేరు. పెట్టుకో. శ్రద్ధ, అశ్రద్ధ. అశ్రద్ధలో ఉన్నావా, ఆర్థికంగా జీవించబడలేదు. శ్రద్ధ కలిగి పని చేస్తావా, శ్రద్ధ కలిగి దేవుని ప్రేమిస్తావా, శ్రద్ధ కలిగి దేవుని ఇంట్లో పని చేస్తావా, దేవుని ప్రేమించి ఆయన ఇంటిని ప్రేమించి ఆయన సంఘానికి సమయానికి వచ్చి పాడడం, వాక్యం వినడం, పరిచర్య చేయడం, నువ్వు శ్రద్ధగా పగులంతా నీ పని చేసుకుంటావు. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో కూడా మనము దొంగిలించినట్లయితే మనం దొంగలు. అలా జీవితము దేవుడు జీవించదు. ఆర్థికంగా మనం ఎదగలేము. అంతే. ఏమైనా దేవుడు పిల్లరా, అశ్రద్ధ నీ జీవితంలో శాపాన్ని తెస్తుంది. శ్రద్ధ అనేది నువ్వు ఆర్థికంగా దీవించబడడానికి తోడ్పడుతుంది. ఇలాంటి లక్షణాన్ని నువ్వు కలిగి ఉంది. దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎదుగుదల కలిగి నీ కుటుంబాన్ని, నీవు జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఎక్కడ దేవునికి అయిష్టమైన కార్యం చేయకుండా దేవుని ఆజ్ఞలను పాటించడం నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. ఎప్పుడైతే నీ తీర్మానం గట్టిదైతే దేవుని సంకల్పమే మన దగ్గర దిగి వస్తుంది. తీర్మానం గట్టిదే ఉండాలా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో సమయం మనకు సరిపోదు. కాబట్టి శ్రద్ధగా పనిచేయవాడు ఆర్థికంగా జీవించబడతాడు. అశ్రద్ధగా ఏ పని చేసినా నువ్వు శాపాన్ని పొందేసుకుంటావు. ఆ శాపం ద్వారా కుటుంబానికి నష్టం, శరీరానికి రోగం, దిగులు, చింత, వ్యాధి అన్నట్టు అంటారు. కాబట్టి దేవుడు నీకిచ్చిన ఈ సమయాన్ని గొప్ప ధన్యతగా భావించి 5 నిమిషాల ముందు చూపించాడు. తర్వాత చూడు నీ జీవితం ఎలా పరివర్తన దేవుడు మారుస్తాడో. ఎందుకు అలా చేయలేకపోతున్నావు, ఎందుకు జీవించబడలేకపోతున్నావు? కారణం మన బాధ్యత, మన విశ్వాసం, మన బతుకుంట, మన అశ్రద్ధ. దేవుడు దీవించడానికి మన పాపం అనే గొడుగు అడ్డం వస్తూ ఉంది. కాబట్టి వార్తికంగా దీవించబడాలని మొట్టమొదటి కారణం శ్రద్ధ కలిగి పనిచేయడం నేర్చుకోండి. పిల్లలుగా, యవనస్తులుగా, వృద్ధులుగా ఈ మాట అందరికీ వర్తిస్తుంది. రెండవ విషయం చూస్తాం. ప్రతి విషయములో దేవుణ్ణి అడగాలంట. ప్రతి విషయములో దేవుణ్ణి అడగాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం చూడండి. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 20-21 వచనాలు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చేది. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లు.
కాబట్టి ప్రతి విషయంలో నువ్వు దేవుని అడగాలి, ప్రతి విషయంలో నువ్వు దేవుని అడుగుతూ రావాలి, ప్రతి విషయంలో నువ్వు దేవుని అడుగుతూ రావాలి. అలా నువ్వు ప్రతి విషయంలో దేవుని అడుగుతూ వచ్చినట్లయితే నువ్వు వర్తిల్లుతావు. ఏ విషయంలో వర్తిల్లుతావు? అన్ని విషయాల్లో నువ్వు వర్తిల్లుతావు. నీకే బలత ఉందో దేవునికి తెలుసు, నీకే బలహీనత ఉందో దేవునికి తెలుసు, నీకే రోగం ఉందో దేవునికి తెలుసు, నీకే అలవాటు ఉందో దేవునికి తెలుసు. ఆయన కను దృష్టికి మరుగైతే లేదు. గుర్తుపెట్టుకో సోదరుడా, ప్రతి విషయాన్ని నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు అడగడం మొదలు పెట్టినట్లయితే నీకున్నటువంటి ప్రతి రుగ్మత, పాపము, రోగము, సమస్త బలహీనత, అవిశ్వాసము, భక్తిహీనత పారిపోతుంది. నీ ఇష్టానుసారంగా దేవుడిని నువ్వు అడిగినట్లయితే ప్రతి విషయంలో. కాబట్టి ప్రతి విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని ధర్మశాస్త్ర విషయంలో, దేవుని సేవా విషయంలో హిజ్కియా ఏ విధంగా తన యొక్క యథార్థ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ వచ్చినాడో, అరాధ్యమంతటి విషయంలో ఆయన వర్ధిల్లుతూ వచ్చినాడు. ఈ విధంగా సౌలు మరి మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన కూడా ఆ ఒకనొక సందర్భంలో దేవుడు చెప్పినాడు ఆయనకు. ఏమని చెప్పినాడు ఆయనకు? అయ్యా, అమాలేకీయులను సర్వము నాశనం చేయి, ఒక్క పిల్ల ఉండకూడదు, ఒక జంతువు కూడా ఉండకూడదు, ఏది ఉండకూడదు, సర్వ సమూలంగా నాశనం చేయి అని సౌలుకు ఆజ్ఞాయిస్తే ఆయన వెళ్ళి ఏం చేసినాడు? అన్నీ నాశనం చేసినాడు. కానీ వాటిల్లో మంచి మంచి కొవ్విన వాటిని తెచ్చి తన యొక్క శాలలో దాచినాడు. అంటే దేవుడికి తెలీదా నువ్వు దాచింది? నీ తలపు పుట్టకు మునిపే ఆయన నీ తలపు ఎరుగున్నాడు అని సంగతి గుర్తుపెట్టుకో. కాబట్టి సౌలు రాజు దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి కొవ్విన వాటిని మంచి ఉన్న వాటిని తెచ్చి తన యొక్క శాలలో దాచినాడు. సమూయేలు ప్రభువు తెచ్చి అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చినాను, మంచి కొవ్విన వాటిని ఇవన్నీ తెచ్చినాను. అంటే నీ సొంత నిర్ణయమా? నీ ఇష్టానుసారమా? దేవుని మాట అంటే అంత లెక్క లేదా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను నమ్మకంగా నెరవేర్చమని దేవుడు చెప్తే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి కొవ్విన వాటిని, బలిసిన వాటిని, ఆ లావుగా ఉన్న వాటిని తెచ్చి నీ శాలలో పెట్టుకొని నీ ఇష్టానుసారంగా బలి ఇవ్వడానికి అని సమూయేలుతో జవాబు చెప్తున్నాడు. సమూయేలు మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలును అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? అన్ని సమూలంగా నాశనం చేసినావా? ఓకే, సమూలంగా నాశనం చేసినాను సమూయేలు గారు. మరి నాకు వినపడుతున్న రంగిలేంటి? ఎద్దులు అరుస్తున్నాయి, ఆవులు అరుస్తున్నాయి, వినపడుతున్నాయి శబ్దాలు. ఏంటి పని? దేవుడికి బలించుడు తెచ్చినాను. ఎవరు చెప్తున్నారు నీకు దేవుడికి బలి ఇవ్వడానికి తెమ్మని? ఈ విధంగా ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞను మరి సరైన విధానంలో అనుసరించకపోవడాన్ని బట్టి, దేవుని మాటకు అవిధేయత చూపించడానికి బట్టి ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏం తెలుసా? అతనిని రాజుగా ఉండకుండా తన సింహాసనం ఒక రాజుని ఇశ్రాయేలు ప్రజలకు రాజ్య పరిపాలనలో ఆయనకున్న ఆధిక్యత ఏంటి, ఆయనకున్నటువంటి ఐశ్వర్యం ఏంటి, ఆయనకున్న విలువ ఏంటి, ఆయనకున్న ఘనత ఏంటి? అంతగా నేను హెచ్చించినప్పుడు దేవుని మాటను ధిక్కరిస్తావా? దేవుని ఆజ్ఞను మీరినందుకు సౌలును రాజుగా ఉండకుండా ఆయన తొలగించి ఆయన మారుగా దావీదును రాజుగా అభిషేకించి ఏం చేసినాడు? ఆయన దేవుడు చెప్పిన పని చేయలేదు అంతే. ఆయనకున్న విలువ పోయింది, ఆయనకున్న ఘనత పోయింది, ఆయనకున్న ఆస్తులు కూడా పోయినాయి, ఆయనకున్నటువంటి ఏది లేదు. చివరిగా రాజరిక పోయింది. ఇంత గొప్ప నష్టం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకో. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే సోదరుడా, దేవుని ఆజ్ఞని మీరుతావా? దేవుడు చెప్పింది చేయకుండా మానుతావా? మనందరికీ ప్రతి విషయంలో నువ్వు దేవుని అడుగుతూ రావాలా. నీ సొంత చిత్తాన్ని నువ్వు ప్రదర్శించకూడదు.
దేవుడు నీకేది చెప్పినాడో అది చేయి అంతే. ఆ విధంగా హిజ్కియా రాజు చేసినాడు తన జీవితంలో. ప్రతి విషయంలో దేవుడు అడుగుతూ వచ్చినాడు. ప్రతి విషయంలో యథార్థంగా చేస్తూ వచ్చినాడు. ప్రతి విషయంలో నమ్మకంగా చేస్తూ వచ్చినాడు. తన రాజ్యంలో తాను వర్ధిల్లినాడు. చేస్తూ వర్ధిల్లే జీవితం నీకు కావాలంటే ప్రతి విషయంలో దేవుని అడుగుతూ రావాలి. ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞకు లోపలికి రావాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనము ఆర్థికంగా దీవించబడాలంటే మనము ఏమి చేయాలి? మొట్టమొదటిగా శ్రద్ధగా పనిచేయడం నేర్చుకోవాలి. రెండవదిగా ప్రతి విషయంలో దేవుని అడుగుతూ రావాలి. హిజ్కియా అడుగుతూ వచ్చినాడు. హిజ్కియా నమ్మకంగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వచ్చినాడు. సౌలు అయితే దేవుని ఆజ్ఞలు మీరినాడు. ఈ రాజు వర్ధిల్లినాడు. ఈ రాజు సింహాసనం నుండి తొలగించబడ్డాడు. ఎంత తేడా! ఎంత బాధకరమైన విషయం, ఎంత అవమానకరం. దేవుని ఆజ్ఞను మీరితే నీ జీవితం, నా జీవితం కూడా అంతే. మన సంగతి గుర్తుపెట్టుకో. ఆర్థికంగా జీవించబడాలంటే ఏమి చేయాలంటే అంశాన్ని మనం ఈ దినం ధ్యానిస్తున్నాం. జీవితంలో ఏమైనా దేవుని ద్వారా మూడవదిగా చూస్తాం. ఆర్థికంగా జీవించబడాలంటే మూడవ మాట ఏమిటనగా కీర్తన 37వ అధ్యాయము 25-26 వచనాలు. కీర్తన 37వ అధ్యాయము 25-26 వచనాలు. నేను చిన్నవాడునే ఇంటిని ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లవారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. చాలు. నీతిమంతులుగా నువ్వు జీవిస్తే నీ సంతానం భిక్షమెత్తదు. నీ సంతానం వర్ధిల్లుతుంది. దినమెల్లవారు దయాలులై అప్పిస్తూ ఉంటారు. వారి సంతానం వారు ఆశీర్వదించబడుదురు. ఎవరి సంతానము? నీతిమంతుని యొక్క సంతానం. నీతిమంతుడు విడగొట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఎక్కడైనా నీతిమంతుని యొక్క కుటుంబం నిర్మూలమైనట్టు మీరు చూస్తారా? ఎక్కడైనా అయితే నిర్మూలం? ఒక గవర్నమెంట్ టీచర్ అండి, ఒక గవర్నమెంట్ క్లర్క్, ఒక గవర్నమెంట్ ఉద్యోగి తాగుడు అనే బానిసత్వానికి బానిస కావడాన్ని బట్టి తన కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా ఎక్కడ కూడా వృద్ధి కావడం నేర్చుకోలేదు. కారణం నీతి తప్పిన జీవితం అంటారు దాన్ని. అలవాటు నీ జీవితంలో నీ పిల్లలకు శాపంగా మారుతున్నారు. మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో ఎన్నో కుటుంబాలు నా కళ్ళారా చూసినానండి. ఉద్యోగస్తులే సాయంత్రం పోయేసరికి ఆ బార్ షాపుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. రాత్రి ఇంటికి పోయేసరికి తూగుతూ ఇంట్లోకి వెళ్తుంటారు. ఎవరైనా అంటే టీచర్, ఎవరైనా అంటే అలాంటి గవర్నమెంట్ క్లర్క్, ఎవరైనా అంటే అలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నత అధికారి. ఏమి ఆయనకు వచ్చిన పరిస్థితి అయితే తాగుడు. పిల్లల్లో ఉన్నారయా. ఒకడైతే ఇంటర్లో ఫెయిల్ అయ్యండి, ఒకడైతే డిగ్రీలో సెకండ్ ఇయర్లోనే ఫెయిల్ అయ్యండి, ఒకడైతే చదివే రావడం లేదండి. కారణం ఏంటి? తల్లిదండ్రుల శాపం పిల్లల మీదకి రావడానికి బట్టి వారి కుటుంబంలో ఆ పిల్లలు వృద్ధిగా ఆలోచిస్తున్నారండి. నువ్వు నీతిమంతులుగా జీవించడం నేర్చుకో. నీ సంతానం భిక్షమెత్తదు. నీ సంతానం ఆశ్రయించబడుతుంది. నీ పిల్లలకు ఉద్యోగాలు దేవుడిస్తాడు. నీ పిల్లలకు ఆరోగ్యం దేవుడిస్తాడు. నీ ఇంట్లోనికి ఐశ్వర్యం పరిగెత్తుకుని వస్తుంది. తృప్తిగా బతుకుతారండి నీవు నీ పిల్లలు. నువ్వు కోరుకుంటే చాలు. దేవుడి చేతిలో ఉద్యోగాలు లేవా?
దేవుని చేతిలో ఐశ్వర్యం లేదా? దేవుని చేతిలో ఆరోగ్యం లేదా? దేవుని చేతిలో సమాధానం, నెమ్మది లేదా? దేవుని చేతిలో నీకు కావాల్సిన అక్కర్లన్నీ తీర్చడానికి ఆయనలో లేవా? ఆకాశపు వాటిని ఇప్పుతాడండి నీకోసం. నువ్వు ఆయన ఇప్పుడుగా నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే, నీకున్న అలవాటును తొలగించుకుంటే. నేను ఎక్కడో చెప్పడం లేదండి ఈ మాట. మన 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 యొక్క పూర్వామిల ఏరియాలో ఎంతో మంది ఈ విధంగా ఆవులు బాధిస్తే వారి పిల్లలు నాశనమైన హెచ్చరిస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డగా చలామణవుతూ, దేవుని సన్నిధిలో జీవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తింటూ, బాప్తిసం తీసుకొని నీ జీవితంలో ఇంకా దేవునికి ఇష్టమైనటువంటి అలవాటు నీకు ఉన్నట్లయితే లోకంలో ఉన్న వారి కంటే దౌర్భాగ్యుడిగా మారిపోతా ఉన్న సంగతి గుర్తుపెట్టుకో. కాబట్టి నీతిమంతులు విడగొట్టగానే వారి సంతానం భిక్షమంతుడుగా నేను చూసి ఉండలేదని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, నీతిమంతులుగా జీవించు. దేవుని యొక్క నీతిని నువ్వు కలిగి ఉండు. శ్రద్ధగా పనిచేయడం నేర్చుకో. ప్రతి విషయంలో దేవుని అడగడం నేర్చుకో. వాళ్ళు దయాగుణం కలిగిన వారై ప్రతి ఒక్కరికి అప్పిస్తూ ఉంటారంట. నీతిమంతులు పిల్లలు అప్పు ఇవ్వడమే కాదు, అప్పులు చేస్తున్నామా? ఎంతోమంది చూస్తున్నాము. కారణం నీతిమంతులుగా జీవించలేని తనం, దాని విషయంలో వచ్చేటువంటి బలహీనతలు, భక్తిహీనత, అవిశ్వాసము, అశ్రద్ధ, దేవుని విషయంలో నిలకడత్వం లేని తనము, స్థిరం లేని తనము, వాక్యం ముందు నిలకడ లేకపోవడము, వాక్యాన్ని చదవకపోవడము, ప్రార్థన చేయకపోవడము, కుటుంబ ప్రార్థన కలిగి ఉండలేకపోవడము, ఇవన్నీ కూడా నీ కుటుంబానికి శాపంగా మారుతున్న సంగతి గుర్తు పెట్టుకోవలసిందిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని యొక్క మాటలు ఒక సుత్యలాగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నల్లగొట్టు పుడతాయి. ఈ విధంగా నీతిమంతులుగా నువ్వు జీవిస్తే నీ సంతానము ఆశీర్వదించబడుతుంది. నీ సంతానం, వారి సంతానం వారు ఆశీర్వదించబడతారు. దేవుని నమ్మిన రోజు నుంచి నమ్మకంగా దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని పని చేస్తూ ఒక యవనస్తుడు ఇంటర్మీడియట్ వరకే చదివిన, నాకు అనలేదు, దేవుని పని చేస్తూ దేవుని పరిచయం చేస్తూ ఆ విధంగా దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుని యొక్క సంఘంలో సహవాసంలో పెరుగుతున్న ఒక 2, 3, 4 ఏళ్ళకే దేవుడు ఏం ఇచ్చినాడు తెలుసా? దానికి ఒక పోస్ట్ ఆఫీస్ని ఏనేటువంటి ఒక అధికారాన్ని పోస్ట్ మాస్టర్ అది తీసుకున్నా. కారణం తానుకున్న చదువుని బట్టి కాదు, తనకున్న రూపాన్ని బట్టి కాదు, తనకున్న అందాన్ని బట్టి కాదు, తనకున్న బుద్ధి కలిగిన జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుడి పనిలో వాడి శ్రద్ధ కలిగి ప్రవర్తించడాన్ని బట్టి దేవుని దృష్టి అర్థం మీద పడింది. వెంటనే నోటిఫికేషన్ పడింది, వెంటనే అప్లై చేసినాడు. 5 జిల్లాలకు అపాయింట్మెంట్ రాలేదు. నా కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితి నేను చెప్తున్నప్పుడు అంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఎంతగా దేవునికి స్తుతి చేయించుంటాడు. ఆయన ఈనాటికి పని చేస్తున్నాడు. అనేక జగన్లో ఆయన భార్య గవర్నమెంట్ ఉద్యోగంలో, ఆయన హెడ్ పోస్ట్ కారణం నా కళ్ళ ముందు యవనస్తుడుగా పెరిగి అతన్ని ఆశ్రయించబడిన విధానం మీకు తెలియజేస్తున్నాను. నీకు కూడా మనందరికీ దేవుని పని చేయ ముందు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. సత్యము జీవ గ్రంథంలో దేవుని మాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నువ్వు ఆర్థికంగా జీవించబడాలంటే ఏమి చేయాలనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. శ్రద్ధగా పని చేయాలి. ప్రతి విషయంలో దేవుని అడుగుతూ ఉండాలి.
మూడవది నీతిమంతుడుగా జీవించడం నువ్వు నేర్చుకోవాలి. నీతిమంతుడుగా జీవించడం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించడమే నీతిమంతుడుగా. నీతిమంతుడు ఎలా అవుతావు నువ్వు నీతిమంతుడుగా? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా. దేవుని భయభక్తులు కలిగి ఉంటే చాలు, దేవుని నమ్మితే చాలు, దేవుని ఆజ్ఞలను పాటిస్తే చాలు, నీతిమంతులుగా మార్చబడతావు. అంతే. కోర్టు ఖర్చు పెట్టుకొని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నీ చేతిలో జీవ గ్రంథం తెచ్చాను దేవుడు. అదే నిన్ను ఆ గొప్ప ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలరు. నమ్మితే నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నాలుగవ మాటను చూద్దాం. నువ్వు ఆర్థికముగా దేవునిలో దీవించబడాలంటే నాలుగవ గుణాన్ని మనము చూద్దాం. చూడండి, ఆర్థికంగా నువ్వు దీవించబడాలంటే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైనా యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. నువ్వు ఆర్థికంగా దీవించబడాలంటే నాలుగో మాట గమనించు ప్రియ సోదరి సోదరుడా, దేవుని బిడ్డలారా, ఆర్థికంగా దీవించబడాలి. ఈ మూడో విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమని? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకంగా నడుచుకుంటావు. ఎప్పుడు? ఆయన మార్గములను అనుసరించిన ఎడల. పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుతారా, అన్ని విషయములలో ఎక్కడ తిరిగినా కూడా వివేకముగా నువ్వు నడుచుకుంటావు. నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. ఈ దినం నువ్వు ఎట్లా గడిపినావు? ఈ దినం నీ జీవితంలో సమస్తం సమకూడి జరిగినాయా? నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి పనులు క్రమంగా జరుగుతూ వచ్చినాయా? జరగలే. కారణం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం లేదు కాబట్టి, ఆయన ప్రేమించడం లేదు కాబట్టి. రోమా 8:28 ప్రకారం, రోమా 8:28 వచనం ప్రకారం దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మేలు కలగాలంటే, సమకూడి జరగాలంటే నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉండాలి. నాలుగో పాయింట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉండాలన్న సంగతి. ఆర్థికంగా వృద్ధి పొందాలంటే ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉండాలి. అయితే 84వ కీర్తన 11వ వచనం, 84వ కీర్తన 11వ వచనం, 84వ కీర్తన. దేవుడైన యెహోవా సూర్యుడును వేడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు
అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు ధన్యులు. ఇక్కడ రాయని మాట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మాటగా మనం ఆర్థికంగా దీవించబడాలంటే ఏం చేయాలా? ఆయన మార్గములలో నడుస్తూ ఉండాలి. ఏ విధంగా నడుస్తుండాలా? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎంత గొప్ప మాట అండి ఇది! ఏ మేలు చేయక మానడు. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు. నువ్వు యథార్థముగా జీవించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే, దేవుని అనుసరిస్తూ ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నట్లయితే నీకు ఏ మేలు చేయక మానడు. మానవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడండి. నువ్వు యథార్థంగా ఆయన దృష్టిలో జీవిస్తే చాలు, ఆయన మార్గంలో నడుస్తుంటే చాలు. ఈ మేలు ఏదైనా సరే చేయకుండా మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చూడండి, ఇంకో మాట చూస్తాం. కీర్తన 23:1. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం చదువుమా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూసారా? ఆయన నీ కాపరిగా ఉంటే, ఆయన నీ దేవుడుగా ఉంటే, ఆయన నీ తండ్రిగా ఉంటే, ఎవరైనా సృష్టికర్త అండి. నీ తల్లిదండ్రులైనా నిన్ను ఎన్నో రీతులుగా మర్చిపోయి ఉండవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న ఈ సజీవుడైనటువంటి దేవుడు కొనకుడు నిద్రపోడు. నిత్యము నిన్ను కాపాడడానికి ఉంటాడు ఆయన. ఆయన నీ కాపరేనా? నీ కాపరిగా ఉన్నాడా? అటు విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావా? అయితే నీ ఇంటిలో లేమి ఉండదు, కరువు ఉండదు. ఏమైనటువంటి దేవుని పిల్లారా, ఈ మాటలు బోధిస్తున్నప్పుడు నీ హృదయం ఏ విధంగా చిరిస్తా ఉంది? నీ ఆలోచన ఎక్కడ పెట్టుకొని జీవిస్తున్నావు? ఎలా నువ్వు ఈ వాక్యం వింటున్నావు? నీ తలంపులు ఎక్కడ ఉంటున్నాయి? బహు జాగ్రత్తగా ఈ మాటలు నీ హృదయంలో దాచుకోకపోతే నీ జీవితంలో ఎన్నడూ కూడా ఆర్థికంగా నువ్వు దీవించబడలేవు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. దావీదు మహారాజు ఆయన నీ కాపరైతే నీకు కరువు ఉండదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడంటే నీకు దిగులు చింత ఉండదు. ఆయన నీలో నివసిస్తున్నాడంటే నీ శరీరంలో ఏ రోగము తట్టుకోదు, వెళ్ళిపోతుంది బయటికి. ఆయన నీతో నడుస్తున్నాడంటే నీ కుటుంబం అంతకంతకు దిగుతుంది. కాబట్టి ఆయనలో ఆర్థికంగా నువ్వు దీవించబడాలంటే ఆయన మార్గములలో నువ్వు నడుస్తూ ఉండాలా. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగా నడుస్తూ ఉండాలా? యథార్థంగా నడుస్తూ ఉండాలా. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తూ ఉండాలా. ఆయన నీ కాపరిగా నువ్వు నమ్మి నువ్వు ఆయన్ను అనుసరిస్తూ ఉండాలా. అప్పుడే నువ్వు ఆర్థికంగా దీవించబడతావు, ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. దిగులు చింత నీ ఇంటిలో ఉండదు, లేమి కొరత నీ ఇంటిలో ఉండదు. నీ ఇంటిలో ఉన్నటువంటి సైతాను సంబంధమైనటువంటి దుష్ట శక్తులని ఆయన ప్రారంభేస్తాడు. నమ్ముతావా ఈ మాట? నమ్ముట నీ వలైతే చాలు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. జీవించబడలేకపోతున్నాయేమో, రాత్రి పరీక్షించుకో. ఆర్థికంగా వృద్ధి కాలేకపోతున్నాయేమో, రాత్రి పరీక్షించుకో. మీ సోదరుడా, దేవుడు మనకు సమస్త సిద్ధంగా ఉన్నాడు. సమస్త ఐశ్వర్యుడు మనం సుమరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా లేకపోవడాన్ని బట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి 4వదిగా నువ్వు ఆర్థికంగా జీవించబడాలంటే ఆయన మార్గములలో నువ్వు నడుస్తూ ఉండాలి. ఆదివారమేనా,
సోమవారమేనా, మంగళవారమేనా, బేస్తవారమేనా, ఎల్లప్పుడూ దేవుడు. ఒకరోజు కాదు, నీ మరణ పర్యంతం దేవుడిని కాపరిగా ఉంటే నువ్వు దీవించబడతావు. దావీదు కీర్తన 1:1-2 మనం చూసినట్లు అక్కడ రాయబడిన మాటలు గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడుక, పాపుల మార్గమున నిలవక, అపహాసికులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు మరి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె వాడు ఫలించును. అతడు చేయలేదంతయు సఫలమగును. ఎంత గొప్ప మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు. ఈ గంట చెప్పి మళ్ళా ఇంటికి పోయిన తర్వాత యథా తదా 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 ఇలా కాలం జీవితం మనల్ని మనమే మోసపుచ్చుకోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి 4వదిగా ఆయన మార్గములలో మనం నడుచుకుంటారు. 5వదిగా చూద్దాం. 5వదిగా మనం చూస్తాం. సామెతలు 15:22. సామెతలు 15:22. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేస్తున్న పనిలో, వ్యాపారంలో ఈరోజు 1000 రూపాయలని ఆదాయం వచ్చిందంటే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అది ఏ ఒక్క రోగానికో, ఏ ఒక్క నష్టానికో, ఏ ఒక్క బలహీనతకో అది ఖర్చు అయిపోతుందండి. కారణం అది యెహోవా ఆశీర్వాదం నీకు లేదు కాబట్టి. ఎంత సంపాదించినా మన యొక్క ఐశ్వర్యము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఉంటేనే. నరుల కష్టార్జితము ద్వారా ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం అనుకుంటాం, నేను సంపాదించినాను, నేను కూడబెట్టినాను, నేను నిలబెట్టాను, కోట్లు సంపాదించినాను, కావాల్సిన నేను మిద్దెలు కట్టుకున్నాను, నేనే కదా కాదు. దేవుని ఆశీర్వాదం ఉండాలని దేవుని ఆశీర్వాదం ఉంటేనే ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది. నీ కష్టార్జితం చేత నీ ఐశ్వర్యం ఎక్కువ చేసుకోలేవు అని దేవుని వాక్యం తెలుస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదం ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతునిగా మార్చబడతావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. సామెతలు 3:9-10. సామెతలు 3:9-10 ఇంకో మాట చూస్తాం. సామెతల గ్రంథంలోనే 3:9-10 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ఎంత గొప్ప మాటలు అనేవి. ఏం రాబడి? నీ రాబడి అంతటిలో పదము ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుడు యెహోవాను ఘనపరచుము. అప్పుడంట ఎంత దీవెనండి, దీవెన. ఏ బీరువాలో చూసిన డబ్బే, ఏ కాపులో చూసినటువంటి ధాన్యమే, ఏ పెట్టెలో చూసినటువంటి మంచి మంచి వస్తువులు, గుడ్డలు నీ కోరినవన్నీ నీ ఇంట్లో ఉన్నాయండి. కారణం ఏంటో, పైరున్న ఈ పని నువ్వు చేయకపోతే అవన్నీ ఖాళీ చేయదు. మన పిల్లలకు రోగం బాగా కాదు, మన పిల్లలకు క్యారెక్టర్ సెట్ చేయబడదు. మనకు వచ్చిన వ్యాధికి సంపాదించిందంతా ఆ డాక్టర్లో ఖర్చు పెడతాం, ఆ మందులు ఖర్చు పెడతాం. అది బాగా కాదు. ఎందుకు కాదు? అది దేవుని శాపం కాబట్టి బాధ. కాబట్టి నీ జీవితంలో అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొగిలి పారును. ఇప్పుడు నీ రాబడి అంతట్లో పదం ఫలమును నీ ఆస్తిలో భాగములు ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కాదు. ద్వితీయోపదేశకాండం ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం
8వ అధ్యాయము 17-18. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలని మీరు భాగ్యము సంపాదించుకుంటుకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. నువ్వు కాదు. నువ్వు భాగ్యము సంపాదించుకొనుటకై, నువ్వు ఐశ్వర్యం సంపాదించుకొనుటకై, నువ్వు ఆరోగ్యం సంపాదించుకొనుట కొరకై, నీటిలో ఆస్తిని సంపాదించుకొనుట కొరకై ఆ సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. నువ్వు కాదు. ఆయన ఇస్తాడు. నువ్వు ఆయనకు సరెండర్ అయితే చాలు, ఆయనకు విధేయుడు అయితే చాలు, ఆయన వాక్యాన్ని వింటూ ఉంటే చాలు, ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటే చాలు, ఆయన వాక్యం సరిచేయబడితే చాలు. దేవునికి ఆ విధంగా నువ్వు సరిచేయబడుతున్నావని తన దృష్టి నీ మీద ఉంచి బహు సంతోషపడి నీకు రావాల్సిన స్వాస్థ్యమంతా కూడా ఆయన నీటిలో కుమ్మరిస్తాడు, నీ మీద కుమ్మరిస్తాడు, నీకు కావాల్సిన అన్ని సమకూరుస్తాడు. ఎలా నువ్వు 10 అడిగితే ఆయన 20 ఇస్తాడు. అంత నమ్మదగిన దేవుడు ఆయన. నమ్మి చూడు, పరీక్షించు దేవుణ్ణి. యెహోవా రక్షణను మీరు ఊరుకు నిలుచుని చూడండి. పరీక్షించకుండా, దేవుని నమ్మకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది రాదు, ఇది రాదు అనుకుంటుంది, నాకు అది బాగాలి, ఇది బాగాలని కుదరదు. మేమే దేవుడున్నారా? దేవుడు నీ కొరకు సమస్తం దాచి ఉంచున్నాడు, సమస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణ వాక్య ప్రకారం నువ్వేం సిద్ధపడు, నీ రాబడి అంతలో నీ ఆస్తిలో బాగుంది, వ్యవహారం కనుకొచ్చింది, అప్పుడు నీ పట్టణంలో దాని సమృద్ధి కావచ్చు. సామెతలు 11:25. సామెతలు 11:26 వచ్చిన చూద్దాం. సామెతలు 11:26 వచ్చినారు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును, ధాన్యం బిగుబుట్టు వారిని జనులు జపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. చూసినారా? నీ దగ్గర ఉన్న ధాన్యాన్ని నువ్వు అమ్మాలా. ఎందుకు అమ్మాలా? అది ఇతరులకు ఉపయోగపడుతుంది, అది ఇతరులను పోషిస్తుంది, అది ఇతరులకు ఆహారంగా మారుతుంది. కాబట్టి నీ దగ్గర ఉన్న దాన్ని నువ్వు బిగబట్టుకోకూడదు. దాన్ని నువ్వు అమ్మాలా. ఎక్కడైనా సరే నీకు నీటిలో దేవుడిచ్చిన ధాన్యాన్ని కానీ సంపదను కానీ నువ్వు మార్పిడి చేస్తూ ఉండాలా. దాన్ని బట్టి ఏమవుతుందంటే నీకు ఇక్కడ దేవుడు చెప్పే మాట చూడండి. దేవుడు చెప్పే మాట ఏమిటి? 26 వచ్చిన దానిని అమ్మువాని తల మీదకి ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు మనం చూసుకుంటారు, మనం ఈ విధంగా ఎప్పుడు సరి చేయబడతాం, ఎప్పుడు ఆశీర్వదించబడతాం. సమస్తం కూడా ఆయన దేవుడు సిద్ధంగా ఉన్నాడే. ఈ విధంగా మలాకి 3:10-11 వచ్చిన ప్రకారం మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏ విధంగా నీకు ఐశ్వర్యం కుమ్మరిస్తాడు అని రాయబడింది. మలాకి 3:10-11 చదవండి ఆయన. మలాకి 3:10-11. మలాకి 3:10-11. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడులారా,
గమనించండి ఈ మాట. నేను చెప్తున్న మాటలు కాదండి, నా సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదండి. ఇదే చెప్తున్నటువంటి మాటలు కాదు. సోదరి సోదరుడా, నువ్వు జీవించబడాలంటే, నువ్వు ఐశ్వర్యస్తుగా మార్చబడాలంటే, ఆర్థికంగా నువ్వు జీవించబడాలంటే, నీ కుటుంబం, నీ యొక్క సంఘం, నీ వ్యక్తిగత జీవితం ఆర్థికంగా నువ్వు వృద్ధిలోకి రావాలంటే దేవుడు మనకు చెప్పినటువంటి హెచ్చరికలను, ఈ వాక్యాన్ని నీ హృదయమైన పలం మీద వ్రాసుకో, దాని ప్రకారం జీవించడం నేర్చుకో. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆకాశ వాక్యులు విప్పుతాడు నీ కొరకు, ఆకాశ వాక్యులు విప్పుతాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీటిలోని కుమ్మరించబడతాయి, నీ సంఘంలోని కుమ్మరించబడతాయి. నువ్వేం చేయాలా? నీలో ఉన్న 10వ భాగము ఆయన ధననిధిలోనికి తీసుకొని రా. ధననిధి అంటే కానుక పెట్టులు వేయాలా, నీ సమర్పణ, నీ ఆదాయం అలా వేసి దేవుని పరీక్షించు. మమ్మల్ని గారు పరీక్షించదు. అలా చేసి దేవుని పరీక్షించి ఈ విధంగా చేయమన్నాడు. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. నేనేసి చూస్తా, దేవుడు నాకు ఎంత ఇస్తాడో చూడాలా. పరీక్షించు దేవుడిని. నేను దేవునికి నమ్మకంగా జీవిస్తా, దేవునికి పరిశుద్ధరాలుగా జీవిస్తా, దేవుని సంఘంలో పరిచయం చేస్తా, అన్ని విషయంలో దేవునికి నమ్మకంగా ఉంటా. నాకు ఎలా దేవుడికి కూడా నేను చూస్తా. దేవుడిని పరీక్షించి దేవుడిని. నువ్వు నమ్మకంగా లేకపోవడానికి మన బలహీనతను బట్టి, మన అలవాట్లను బట్టి, మన క్రియలను బట్టి ఈ గొప్ప అమూల్యమైనటువంటి ఈ జీవవాక్కులు వింటున్న నీవు ఎడచెవిని పెట్టి ఈ మాటలు నీ హృదయంలో దాచుకోకపోతే, ఈ చెవులు విని ఈ చెవులు వదిలేస్తే నీ జీవితంలో మార్పు ఉండదు. ఐశ్వర్యం మన ఎందుకు రాదు, దీవెనలు కుమ్మరించబడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆర్థికంగా జీవించబడాలంటే 5 రకాలైనటువంటి లక్షణాలను దేవుడు మన దగ్గర తీసుకుని వచ్చినాడు. మొట్టమొదటి లక్షణం ఏమిటి? శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. దేవుడు ఐశ్వర్యవంతుడిగా పనిచేస్తాడు. రెండవదిగా నువ్వు ఆర్థికంగా జీవించబడాలంటే ప్రతి విషయంలో దేవుని నువ్వు అడుగుతూ రావాలి. అడుగుతూ రావడాన్ని బట్టి హిజ్కియా మూడవదిగా నీతిమంతులుగా జీవించడం నేర్చుకోవాలా. నువ్వు నీతిమంతులుగా జీవించడం నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలు జీవించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఐశ్వర్యం నీకు, ఆరోగ్యం నీ శరీరాన్ని కబలించు. నాలుగవదిగా ఆయన మార్గములలో నడుస్తూ ఉండాలా. 4వ పాయింట్, ఆయన మార్గములలో నడుస్తున్నట్లయితే సమస్త జనముల కంటే నేను దేవుడు ఎక్కువగా హెచ్చించగా ఉన్నాను. 5వదిగా నీ అర్పణ, నీ మొక్కుబడి, నీ ప్రతిష్టాపన నీకు కలిగిన కొలది, నువ్వు ఇవ్వాలనుకున్నది నీ యొక్క హృదయంలో సంతోషంగా, ఉత్సాహంగా ఎప్పుడు వస్తుంది ఆదివారం, ఎప్పుడు వస్తుంది ఆదివారం, ఎప్పుడు కానుకలు పడతారు, ఎప్పుడు ఏ సమయం ఎదురు చూడుతూ ఉండాలంట దేవుడు. అయ్యో నా ఆదాయం ఇది, నా ఆదాయం 10 రూపాయలు, నా దేవుని యొక్క ధన నిధులు వేస్తేనే నేను ఆశ్రయించబడతానని తపన నీకు ఉండాలంట. ఆ విధంగా పరీక్షించు దేవుని, పరిశీలించు దేవుని. నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారుతావు, ఆర్థికంగా దీవించబడతావు, పరలోక వాక్యాలు ఇవ్వబడతాయి, నువ్వు చేసే ప్రతిదీ సఫలమవుతుంది. మరి సమస్త జనముల కంటే దేవుడు ఎక్కువగా నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని జన్మ, దేవుని బిడ్డ, ఈ మాటలు ఈ హృదయమైన ఫలం మీద రాసుకొని ఈ యొక్క 5 అంశాలలో మనం ఎక్కడ తప్పిపోయినామో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా దేవుని మార్గంలో మనం నడుచుకుంటూ శ్రద్ధ కలిగి పనిచేస్తూ నిత్యం ఆయన అడుగుతూ ఆయన ఇవ్వాల్సిన అర్పణలు ఇస్తూ నీతిమంతులుగా జీవించటకు దేవుడు మనల్ని మన కుటుంబాలను జీవించాల్సిన గాక. దేవుడి వాక్యం మన కొరకై దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. కన్ను మూసుకోండి.